ఇప్పటికీ కూటమి ప్రభుత్వం ప్రజల మీద, ఏపీ ప్రజల మీద భారం వేస్తూనే పోతుంది. ఒకవైపు భూ రిజిస్ట్రేషన్లో 10% ఉంటే దానికి 15% చేస్తున్నారు. ఇంకా విచ్చలవిడిగా మద్యం, అదేవిధంగా టోల్ ట్యాక్స్లు, ఈ విధంగా ఎక్కడ చూసినా అన్ని రకాలుగా ప్రజల్ని పిండి వసూలు చేసుకుంటున్నారు. తర్వాత కరెంట్ ఛార్జెస్ అయితేనేమి, ఎక్కడ దొరికితే అక్కడంతా కూడా జనాల దగ్గర నుంచి బాగా పిండి మరీ వసూలు చేసుకుంటున్నారు. సంపద సృష్టి అంటే ఏదో అనుకున్నాం కానీ ఇలా ఉంటుందని చెప్పేసి ఎవరికి తెలియదు. సంపద సృష్టి అంటే ఎలా ఉంటుంది? ఏదో 4 కంపెనీలు తీసుకువచ్చి అక్కడ నుంచి ఏదో ఎకానమీ గ్రోత్ చేసి దాని నుంచి ఎవరైనా సరే ఇన్కమ్ని జనరేట్ చేస్తారు. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం వింతంగా సపరేట్గా వెళ్తున్నారు. ఒక విచిత్రంగా వెళ్తున్నారు. ప్రజల మీద భారం మోపి ప్రజల దగ్గర నుంచి ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారు. ఏపీలో ఈ ఏడాది వచ్చేటువంటి వరదలు రాష్ట్రం మీద తీవ్ర ప్రభావం కూడా చూపాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి 2 నెలల్లోనే విజయవాడతో పాటు రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు కూడా వచ్చాయి. దీంతోనే కూటమి ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి అయిపోయింది. వెంటనే తేరుకోలేని పరిస్థితి. భారీ ఎత్తున సాయం చేయాలని చెప్పేసి అనుకున్నారంట, కానీ డబ్బులు లేవని చెప్పేసి ఒక కుంటి సాకు ఒకటి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఈ వరద నష్టం మీద కేంద్రానికి నివేదికలు కూడా పంపారు కూటమి ప్రభుత్వం. అక్కడి నుంచి ఇప్పటివరకు ఒక పైసా కూడా రాలే. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఒక ప్రతిపాదన పంపింది కేంద్ర ప్రభుత్వానికి. జిఎస్టీ కౌన్సిల్ కూడా ఒక వింత ప్రతిపాదన పంపింది. దాన్ని కానీ చూస్తే నవ్వుకుంటారు. రాజస్థాన్లోని జైసల్మీర్లో తాజాగా జరిగినటువంటి జిఎస్టీ కౌన్సిల్ భేటీలో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు కీలక ప్రతిపాదన కూడా చేశారు. ఏపీకి వరద సాయం చేసేందుకు జిఎస్టీ రేట్లు పెంచాలని చెప్పేసి జిఎస్టీ కౌన్సిల్లో సూచించాడు మహానుభావుడు. ఇదేం విచిత్రం? జిఎస్టీలో 5% మించి స్లాబ్లో ఉన్న వస్తువుల రవాణా మీద 1% అదనపు సెస్ విధించాలని చెప్పేసి పయ్యావుల గారు జిఎస్టీ కౌన్సిల్కి ప్రతిపాదించారు. ఏంది సంపద సృష్టి అంటే? ఇదేనా సంపద సృష్టి అంటే? మళ్ళీ దానికి ఏదో ఉదాహరణ కూడా చెప్పాడు. గతంలో కేరళలో జరిగింది, అక్కడ జరిగింది, ఇక్కడ జరిగింది అనేసి. జిఎస్టీలో 5% మించి స్లాబ్ ఉన్న వస్తువుల రవాణా మీద 1% సెస్ను ఏపీలో విధించడం ద్వారా ఆంధ్రప్రదేశ్లో వరద ప్రాంతాలకు సాయం చేసేందుకు నిధులు ఇవ్వాలని చెప్పేసి జిఎస్టీ కౌన్సిల్ను ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల గారు కోరడం కూడా జరిగింది. దీనివల్ల పేదలు, మధ్యతరగతి కుటుంబాల మీద ఎలాంటి ప్రభావం పడదని చెప్పేసి కూడా ఆయన మాట్లాడుతున్నాడు. ఏ విధంగా పడదో మనకైతే తెలియట్లేదు. 2018లో కేరళలో వచ్చేటువంటి వరదల సమయంలో కూడా ఇలాగే నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి జిఎస్టీ కౌన్సిల్కి ఈయన ఒక ప్రతిపాదన కూడా ఇచ్చాడు. దీని మీద జిఎస్టీ కౌన్సిల్ ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. పయ్యావుల గారి ప్రతిపాదన కేంద్రం ఆమోదిస్తే 5% మించి జిఎస్టీ స్లాబ్ ఉన్న వస్తువుల రవాణాల మీద ఛార్జీలు మరింత పెరగడం ఖాయం. మరి 5% మించి జిఎస్టీ స్లాబ్లో ఉన్నటువంటి వస్తువుల మీద వీళ్ళు సెస్ను కానీ పెంచితే అది సామాన్య ప్రజల మీద భారం పడదా అనేది ప్రతి ఒక్కరూ క్వశ్చన్. అంటే ఆంధ్రప్రదేశ్లో సంపద సృష్టి ఏ విధంగా జరుగుతుందో ఎగ్జాంపుల్ చూడొచ్చు మీరందరూ కూడా. ఈ విధంగా సెస్లు పెంచడం, భూ రిజిస్ట్రేషన్ల ఛార్జెస్ పెంచడం, టోల్ ట్యాక్స్ ఛార్జెస్ పెంచడం, ఎక్కడ పడితే అక్కడ టోల్ ప్లాజాలు నిర్వహించడం, కరెంట్ ఛార్జీలు పెంచడం, ఇదే సంపద సృష్టి అంటే ఏందో మరి. ఈ విధంగా నడుస్తున్నాయి 5 సంవత్సరాలు కూడా. ఇప్పటివరకు ప్రజలకు ఇచ్చేటువంటి హామీలు ఒకటి కూడా నెరవేర్చకపోగా విచ్చలవిడిగా ప్రజల మీద భారం మోపుతూ సంపద సృష్టిస్తూ ₹1 కూడా ప్రజల కోసం ఖర్చు పెట్టకుండా మొత్తాన్ని కూడా అమరావతి వైపు డైవర్షన్ చేస్తూ అప్పుల విషయానికి వస్తే ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ లక్షల కోట్లు అప్పు చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అప్రాక్సిమేట్గా 70,000 కోట్లు 80,000 కోట్లు అప్పు చేసింది ఆల్రెడీ. ఆ డబ్బులంతా ఎక్కడికి పోయాయంటే అంతా అమరావతి తర్వాత వాళ్ళ నాయకుల జోబుల్లోకి వెళ్ళిపోయాయి. 6 నెలల కాలంలోనే 70,000-80,000 కోట్లు అప్పు అంటే మరి 4.5 సంవత్సరాల కాలంలో ఇంకెన్ని వేల కోట్లు అవుతుందో, ఎన్ని లక్షల కోట్లు అవుతుందో ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేశాడు పనిచేశాడు అని చెప్పారు కదా. మరి ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వం అప్పులు చేస్తూనే పోతుంది. 1,000 కోట్లు 100 కోట్లు చేస్తూనే పోతుంది కదా. మరి ఆ డబ్బులు ఎక్కడ పోతున్నాయి? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అప్పులన్నా సరే ప్రజల అకౌంట్లోకి వెళ్ళే, మరి కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అప్పులు ఎక్కడికి వెళ్తున్నాయి? ఆ డబ్బులన్నీ కూడా ఏమవుతున్నాయి? ఏం చేస్తున్నారు? అడిగే వాళ్ళ అడిగితే కేసులు, జైళ్ళు. ఇది ఏం విచిత్రమో మనకైతే అర్థం కావడంలే. ఇంకా వాళ్ళ ఎల్లో మీడియా ఇంకా డబ్బులు కొట్టుకుంటూనే ఉంటుంది. ఈ అప్పుల విషయం మాత్రం ఒకటి కూడా చెప్పదు. ఏ విచిత్రమో ఏమో.
మళ్ళీ ఈ 5% జిఎస్టీకి సెస్ పెంచమని చెప్పేసి విచిత్రమైనటువంటి ప్రతిపాదన పంపడం, ఇవన్నీ కూడా చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ మాత్రం మునవడం ఖాయం.